పాండురంగరావు, బేగంపేట నుంచి వచ్చాను. అమ్మ నాన్న ఇది ఆశ్రమం ఉంది కాబట్టి దాన్ని చూసేదానికి వచ్చి అన్నదానానికి చేర్చాను. కానీ ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి, ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం కలిగింది. ఇక్కడ చేసే ప్రోగ్రాం అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అందరినీ చూశాక మేము మా పెద్దనాన్న ఇచ్చే డబ్బులు మేము చేసిన డొనేషన్కి సాటిస్ఫాక్షన్ చాలా అయ్యింది. న్యాయంగా చేస్తున్నారు ఇక్కడ. బాగా నచ్చింది మాకు. ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. We were like kind of surprised and shocked to see so many mentally retarded people here, and they are really taken care very well. Like, you know, they have been given breakfast, lunch, dinner, and then, you know, they are getting very well treated here. There's a nice hospital. Like, you know, any kind of illness, a psychiatrist, he comes here and he takes care of them, and they have been given medication, and there's a possibility of recovery too here. And once they recover, probably they are you know, they get back to their place. So people can come forward and donate for this ashram, you know, whatever it is, for Annadanam or for the temple, for the well-being of these people. You know, it will be really grateful. Thank you so much. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.